బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 3 గంటలకు పైగా కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అందుకు సంబంధించిన ఆదేశాలు ఎవరిచ్చారు అన్న దానితో పాటు పలు ఇతర అంశాలపై సిట్ బృందం కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రాధాకిషన్ రావును ఎదురుగా కూర్చోబెట్టి మరీ కేటీఆర్ ను సిట్ బృందం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎలక్ట్రల్ బాండ్ల చుట్టూ ట్యాపింగ్ ప్రశ్నలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ కు ఈ బాండ్ల చుట్టూనే సిట్ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. సంబంధం లేని కంపెనీల బాండ్లు లెక్కేంటి, బీఆర్ఎస్ కు మొత్తం 1214 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి, ఓ ప్రాంతీయ పార్టీకి ఇన్ని విరాళాలు సంగతేంటి, విరాళాలు ఎక్కువ వచ్చిన పార్టీల్లో దేశంలోనే 4th ప్లేస్ అంటే మామూలు విషయం కాదు కదా, పైగా నష్టాల్లో ఉన్న కంపెనీలు మీ బాండ్లే ఎలా కొన్నాయి, ఇలా 2019 ఏప్రిల్ 1 నుంచి విరాళాలు డేటాపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. ఇక కేటీఆర్ సిట్ విచారణపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, అయితే కేటీఆర్ ఇప్పటికే 3 గంటల పాటు కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ కార్ రేస్ కి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. దానికి కేటీఆర్ ఎలా సమాధానాలు ఇస్తున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్ విచారణ చేస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మంత్రిగా పనిచేశాడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి అతనికి నుంచి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ అధికారులకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఒకవేళ ఇస్తే ఏం ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి ఆదేశాలు పాటించారు అని దానికి సంబంధించి ఇప్పుడు సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో రాధాకిషన్ రావు ముందుంచి విచారిస్తున్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రో బాండ్లు భయపెట్టించి తీసుకున్నారని చెప్పేసి కూడా సంధ్యా కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ రావు ఫిర్యాదు చేశాడు. కాబట్టి అలా ఎంతమందితో తీసుకున్నారు, సిట్ ఎవరెవరి ఆధారాలు సేకరించింది, వాటికి సంబంధించి అన్నీ కూడా కేటీఆర్ ముందుంచి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. 3 గంటలుగా కేటీఆర్ని విచారిస్తున్నారు. జూబ్లీ పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ ఉన్నాడు. ఇంకా ఆయన కొద్దిసేపట్లో అంటే 2-2:30 మరికొద్దిసేపట్లోనే ఇంటి నుంచి లంచ్ వస్తుంది. కాబట్టి భోజనం చేసిన తర్వాత మళ్ళీ ½ అన్ అవర్ తర్వాత విచారించే అవకాశం ఉంటుంది. 2:30కి లంచ్ ఇచ్చి మళ్ళీ 3 గంటలకి విచారణ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని సుదీర్ఘంగా ఈరోజు విచారించే అవకాశం కనబడుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ని విచారిస్తున్నారు. కాబట్టి ఆయన అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ కట్టడి చేయడానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ని సంవత్సరాల తరబడి నాన్స్తున్నారు తప్ప అసలు ఎటు తేలట్లేదు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు ఇటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కాబట్టి 2 సంవత్సరాల నుంచి సీరియల్ లాగా సాగతీస్తున్నారు తప్ప ఇందులో ఏ విషయం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బయట మాట్లాడడం జరిగింది. కానీ కొన్ని ఆధారాలను కలెక్ట్ చేసి ఆధారాలని ముందు ఉంచి విచారిస్తున్నారు. అంటే సాక్షులను కావచ్చు, ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ కూడా వారికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతే విచారణకు పిలుస్తున్నారు. కానీ 19 నెలల నుంచి అంటే 2024 మార్చి 10వ తేదీ నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాలకు పారిపోవడంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొంచెం ఆలస్యమైందని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు వారు వచ్చారు, విచారణ ఎదుర్కొన్నారు, వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. కాబట్టి చాలా కీలక పరిణామాలే ఈ కేసులో జరిగే అవకాశం కనబడుతుంది. సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అంటే ముందు 4గురితో ఉన్న సిట్ని మొత్తం 9 మంది అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి డీజీపీ సజ్జనర్ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు సిట్టు దర్యాప్తులో వేగం పెంచింది. ఇంతవరకు సాక్షులను విచారించింది. కానీ ఇప్పుడు ఎవరైతే రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు వీరందరినీ కూడా విచారిస్తున్నారు. కాబట్టి వారితో ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నాడు. కాబట్టి గత ప్రభుత్వంలో ఆయన అనేక సార్లు టాస్క్ ఫోర్స్ టీంతోని డబ్బులు సరఫరా చేయించడం, టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే డబ్బులు తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా
సిట్ గుర్తించింది కాబట్టి చాలామంది వ్యాపారస్తులను కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని పిలిచి బెదిరించిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు కేటీఆర్ని రాధాకిషన్ రావు ఇద్దరిని కూడా కలిపి విచారిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో ఏం జరిగాయి, అసలు ఎవరెవరిని పిలిపించారు, ఎంతమంది ఆ వ్యాపారస్తులను బెదిరించి ఎలక్ట్రో బాండ్లు రాయించుకున్నారనే దానికి సంబంధించే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక హరీష్ రావు విచారణ సమయంలో హరీష్ రావు ఫోన్ను కూడా ట్యాప్ చేశారు ఎస్ఐబిలో అని చెప్పేసి కూడా హరీష్ రావు ముందు ఆధారాలన్నిటిని కూడా ఉంచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ఆయనను విచారించే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ కొన్ని పేపర్లను కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒకవేళ సిట్ అధికారులు వేసే ప్రశ్నలను కూడా ఆయన నోట్ చేసుకొని చెప్పే సమాధానాలను కూడా నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ దానికి సమాధానాలు చెప్పాననే దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రాసుకునే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి సిట్టు దర్యాప్తులో వేగం పెంచి ఇప్పుడు 3 గంటల నుంచి కేటీఆర్ని విచారిస్తున్నారు. ఆయన లీగల్ టీం కూడా వచ్చినప్పటికీ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం కేటీఆర్ ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం కూడా ఎస్ఐబి కార్యాలయంలో ప్రత్యర్థుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిని బెదిరించారు. ఇటు జడ్జిలు అంటే న్యాయమూర్తుల నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా గుర్తించారు. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఎవరెవరి నెంబర్లు ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ చేశారు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని ఆధారాలను ముందు ఉంచి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాధాకిషన్ రావుని కేటీఆర్ని కలిపి విచారిస్తున్నారు. కాబట్టి ఆర్థిక లావాదేవీలు లేదంటే వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసిన ఘటనలు ఏమైనా ఆధారాలు సేకరించి వాటి ద్వారా విచారిస్తున్నారా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా బిగ్ బాస్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి కూడా గతంలో రాధాకిషన్ రావు చెప్పాడు. ఆ బిగ్ బాస్ ఎవరు, ఎలాంటి ఆదేశాలు వచ్చేవి, బై ఎలక్షన్ల సమయంలో చాలాసార్లు చాలా మంది అంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన డబ్బులను పట్టుకునేవారు. కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఎలా పట్టుకునేవారు, అసలు ఆ సమాచారం ఎట్లా వచ్చింది, కొంత నగదును సీజ్ చేసే సందర్భంలో ఆ ఎలక్షన్ కమిషన్కి మొత్తం చూపించకుండా కొంత నగదే చూపించారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా, నిందితులు ఇచ్చిన ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వీటన్నిటికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఇంకా నోటీసులు చాలామందికి ఇచ్చి ఈ వారంలో చాలామందిని విచారణ కూడా పిలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి హరీష్ రావుని కూడా మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి విచారణ కంప్లీట్ కాలేదు అని చెప్పేసి గత విచారణ రోజే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణ తర్వాత మళ్ళీ హరీష్ రావుని పిలుస్తారా లేదంటే బిగ్ బాస్ని పిలుస్తారా అనే దానికి సంబంధించే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్కి ఇటు కేటీఆర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు తప్ప ఇటు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించే వారిపైన నోటీసులు ఇచ్చి విచారణ పేరుతోనే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా దీనికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో చేయని అరాచకం లేదు, ఫోన్ ట్యాపింగ్ పేరుతోనే చాలామంది జీవితాలతో చెలగాటమాడారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి. ఆ విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి ఆరోపణలు. కాబట్టి ఇటు రాజకీయంగా విపరీతమైన అంటే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం జరగబోతుంది, అసలు పోలీసు అధికారులను మాత్రమే గతంలో అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటివరకు రాజకీయ నాయకులని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతల నుంచి వీరికి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఆ ఆదేశాలు ఏమైనా అమలు చేశారనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా సాయంత్రం వరకు కూడా కేటీఆర్ని సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారు. అయితే సురేష్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే పలు నేతల్ని నోటీసులు జారీ చేసి విచారణ కూడా జరుపుతున్నారు. మరి ఈ నేపథ్యంలో తర్వాత ఎవరిని పిలిచే అవకాశం ఉంది? అంటే గతంలో కూడా మీడియా పరంగానే కవిత కూడా చెప్పుకొని వచ్చారు, తన భర్త ఫోన్ ట్యాప్ కూడా చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. కవితని పిలుస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా కవితను కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఆమె సాక్షిగా పిలిచే అవకాశం ఉంటుంది. బాధితురాలుగా ఉంది కాబట్టి నా ఫోను, నా భర్త ఫోను, నా పిఏల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది. కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా సాక్షిగా స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి అనేక మంది సాక్షులుగా స్టేట్మెంట్ తీసుకున్నారు. కాబట్టి కవితను కూడా కవిత భర్త అనిల్ని కూడా సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఛార్జ్షీట్లో ఈ అంశాలన్నీ కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ఒక్కొక్క
ఒక్కొక్కరు ఏం చెప్పారు, అసలు వారికి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఏమైనా బెదిరించారా, బెదిరింపులకు పాల్పడ్డారా, బ్లాక్మెయిల్ చేశారా అనే దానికి సంబంధించి కూడా వారి స్టేట్మెంట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా కోర్టుకు ఎవిడెన్స్గా ఆధారాలు అవుతాయి. కాబట్టి సాక్షులుగా ఉన్నటువంటి ఎవరైతే ఫోన్లను, అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఫోన్లను ట్యాప్ చేశారో వారందరినీ కూడా సాక్షులుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. గతంలో బండి సంజయ్ది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి సిట్ గుర్తించి ఆయన స్టేట్మెంట్ కూడా సాక్షిగా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇటు బీజేపీ ఇన్ని ఆధారాలు ఉన్నాక ఇంకా విచారణ పేరుతో ఈ కేసును సాగదీయించడం ఎందుకని చెప్పి ఒకవైపు బీజేపీ ఆరోపిస్తుంది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా ఒకవైపు బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభుత్వం నాన్సెన్స్ ధోరణిగా వ్యవహరిస్తుంది తప్ప సరే. Right, Suresh, thanks for the live details. So, YCP